2025వ సంవత్సరంలో మొదట రాబోయే గ్రహణం అనేది మార్చి 14వ తేదీన ఉంది. సో అంటే ఇంకొక వారం రోజుల్లోనే ఉంది. మనకి అదే రోజు హోలీ కూడా వస్తుందన్నమాట. అయితే ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది మన ఇండియాలో కనిపిస్తుందా? సో ఉంటుందా? గర్భవతులు నియమాలు పాటించాలా? వీటి యొక్క పట్టు విడుపు కాలాలేంటి? ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి జస్ట్ ఇంకొక 1 వీక్లో మనకి గ్రహణం ఏదైతే ఉంది. సో 2025వ సంవత్సరంలో మొదట వచ్చే గ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం. అది 14వ తేదీ హోలీ రోజున ఉంది. సో హోలీ ప్లస్ ఈ గ్రహణం రెండు ఒకే రోజులో వస్తున్నాయి. సో ఇట్లా రావడం వల్ల గర్భవతులకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఎందుకంటే గర్భిణీలకి ఎఫెక్ట్ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా కొందరు. సో అట్లా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? సో మన ఇండియాలో కనిపిస్తుంది దీని టైమింగ్స్ ఏంటి, పట్టు విడుపు కాలాలు, ఇదంతా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నిజానికి ఈ 2025 సంవత్సరంలో మొత్తం 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి. ఈ మార్చి 14వ తేదీన రాబోయేది మొదటి సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకి ఆ రోజున ఇండియాలో కనిపించదు. సో వేరే కంట్రీస్లలో కనబడతాయి. ఎక్కడ అనేది నేను ఇప్పుడు చెప్తాను. అమెరికా, పశ్చిమ యూరప్, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాలలో ఈ యొక్క గ్రహణం అయితే కనబడుతుందన్నమాట. సో ఇది ఆ ప్రాంతాలలో కనబడుతుంది కాబట్టి మన దగ్గర ఉండదు కాబట్టి ఎలాంటి నియమాలు మీరు పాటించాల్సిన అవసరం లేదు. సో అది హోలీ రోజున వచ్చినప్పటికీ మన ప్రాంతాల్లో అంటే మన ఇండియాలో అది కనిపించదు కాబట్టి సో దాని యొక్క ప్రభావం మన ఇండియా పైన ఉండదు. సో గర్భవతులు ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. ఇది వేరే కంట్రీస్లలో ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహణం పట్టే టైమింగ్స్కి మన ఇండియాలో అప్పుడు డే టైం ఉంటుంది అన్నమాట. సో డే టైం చంద్రుడు కనిపించడు కాబట్టి గ్రహణం ప్రభావం ఉండదు. సో ఇది వేరే కంట్రీస్లలో మాత్రమే గ్రహణం టైమింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో మీరు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మన దగ్గర ఉంది ఒకే ఒక గ్రహణం, అదైనా కూడా సెప్టెంబర్ నెలలో ఉంది. సో నేను అప్పుడు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.